దొంగని మార్చిన శ్రీహరి నామస్మరణ గురించి తెలుసుకుందాం. కేశవపురం అనే ఒక గ్రామంలో క్రూరుడు అనే గజ దొంగ ఉండేవాడు. పేరుకు తగినట్టే చాలా దుర్మార్గుడు. దారి దోపిడీ హత్యలు చేసేవాడు. అడవి దారి గుండా పోవాలంటే అందరూ భయపడేవారు. ఒకరోజు ఆ దారిన ఒక విష్ణు భక్తుడైన సన్యాసి వెళ్తున్నాడు. ఆ సన్యాసికి దొంగలు ఆ దారిలో ఉంటారని తెలియదు. క్రూరుడు అనే దొంగ ఆ సన్యాసిని దారిలో అడ్డగించి డబ్బు అడుగుతాడు. ఆ సన్యాసి, నాయనా, నా దగ్గర భౌతికమైన ధనం లేదు, బంగారము లేదు అని చెప్తాడు. కాని ఆ దొంగ నమ్మక కత్తి చూపించి, నువ్వు సన్యాసివి కదా, యాచించిన డబ్బు ఉంటుంది, ఆ డబ్బు ఇవ్వు అని అడిగాడు. అందుకు సన్యాసి, నాయనా, నా దగ్గర ఏమీ లేదు, కానీ అమూల్యమైన ఆనందకరమైన శ్రీహరి నామం ఉంది, అది తప్ప వేరే ఏమీ లేదు అని చెప్పాడు. కాని ఆ దొంగ, ఆ నామం నాకెందుకు, దానివల్ల నాకు ఉపయోగం లేదు, ఇంకా ఏదైనా ఇమ్ము, లేకపోతే చంపుతానని బెదిరిస్తాడు. అందుకు ఆ సన్యాసి నవ్వి, నన్ను చంపితే నీకు పాపం వస్తుంది, కాబట్టి నీకు నేనొక మంచి సహాయం చేస్తాను అని అంటాడు. దొంగ ఏమిటా సహాయం అని అడుగుతాడు. నువ్వు చేస్తున్న ఈ దొంగ పని ఆపివేసి నిరంతరం శ్రీహరి నామ పారాయణం చేయాలి అని సన్యాసి చెప్తాడు. దానికి దొంగకు చాలా కోపం వస్తుంది. ఇది ఒక సహాయమా, అది కుదరదు అంటాడు. అప్పుడు సన్యాసి, సరే, కానీ నేను చెప్పిన ఒక పని చేస్తావా అని అడుగుతాడు. దొంగకు చేసేది ఏమీ లేక సరే అంటాడు. సన్యాసి, నువ్వు చేస్తున్న ఈ పాపాలను నీ భార్య పిల్లలు పంచుకుంటారా అని వెళ్ళి అడిగిరా అని చెప్పాడు. అప్పుడు దొంగ, అయితే నాతో పాటు నువ్వు కూడా రావాలి, ఎందుకంటే నేను వెళ్ళి గాని నువ్వు కూడా వెళ్ళిపోతావు అని అన్నాడు. సన్యాసి సరే అని చెప్పి దొంగ వెంట వారి ఇంటికి వెళ్తాడు. ఆ దొంగ ఇంటికి వెళ్ళి తన భార్యను అడుగుతాడు, నా పాపం నువ్వు అనుభవిస్తావా అని. అందుకు ఆమె, నువ్వు చేసిన పాపం నువ్వే అనుభవించాలి అని చెప్పింది. ఇంతలో పిల్లలు వచ్చారు. వారిని చూసి ఆమె అడుగుతుంది, మీ నాన్న చేసిన పాపం మీరేనా పంచుకుంటారా అని. పిల్లలు, పాపం అంటే ఏమిటి అమ్మా అని అడిగారు. అందుకు ఆమె, దొంగతనం, హత్య చేసిన వారిని నరకంలో వేస్తారు, అక్కడ శిక్షలు పడతాయి అని చెబుతుంది. అది విన్న పిల్లలు, అమ్మో, మేము చేయము, పాపము పంచుకోము అని చెప్పారు. అంతా తెలుసుకున్న దొంగ తిరిగి సన్యాసి దగ్గరికి వచ్చి ఆయన పాదాలపై పడిపోయాడు. స్వామి, నాకంతా తెలిసి వచ్చింది, నా పాపాన్ని ఎవ్వరూ పంచుకోరు, మరి నేను చేసిన పాపానికి పరిహారం ఎలా అని అడిగాడు. అప్పుడు సన్యాసి, నువ్వు చేసిన పాపం పోవాలంటే శ్రీహరి నామస్మరణ చేయాలి అని చెప్పాడు. దానికి దొంగ, స్వామి, కుటుంబాన్ని వదిలి రాకూడదు కదా, అది కూడా పాపమే కదా అంటాడు. సన్యాసి నవ్వి, శ్రీహరి నామపారాయణం చేయి, మిగతా అన్నింటినీ శ్రీహరే చూసుకుంటాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి దొంగ శ్రీహరి నామస్మరణ ప్రారంభించాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఊరి ప్రజలు ఆ దొంగను స్వామీజీగా భావించి ఆయనకు ధాన్యం, కూరగాయలు, పప్పులు ఇవ్వడం ప్రారంభించారు. ఆయనకి ఏ లోటు లేకుండా శ్రీహరి చూసుకున్నాడు. చూశారా, శ్రీహరి నామస్మరణ చేస్తే అన్నింటినీ ఆయనే చూసుకుంటాడు. మంచి వారి సాంగత్యం వల్ల దొంగ కూడా భక్తుడిగా మారాడు. శ్రీహరి నామస్మరణ చేసేవారు నిత్యం ఆనందంగా జీవిస్తూ చివరికి మోక్షాన్ని పొందుతారు.